ఇక్కడ అమ్మవారి రూపం చూస్తే మనకు వెంటనే మహిషాసురమర్దిని గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఇతర ప్రాంతాల్లో మనం చూసే దుర్గాదేవి రూపాలకు భిన్నంగా 2 చేతులతోనే మహిషాసురుడిని సంహరిస్తున్న అమ్మవారు దర్శనమిస్తారు. ఆమె ఎవరో తెలుసా? అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఒడిస్సాలోని జాజ్‌పూర్ గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారిని బిరజాదేవి అని కూడా పిలుస్తారు. దక్ష ప్రజాపతి నిర్వహించిన మహాయజ్ఞానికి సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా కూడా తన తండ్రి ఇంట జరుగుతున్న యజ్ఞానికి వెళ్లిన సతీదేవికి అక్కడ తన భర్త పరమశివుని గురించి అవమానకరమైన మాటలు వినిపించాయి. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. అప్పుడు సతీదేవిని కోల్పోయిన శివుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆమె దేహాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా సంచరిస్తూ తాండవం చేశాడు. అప్పుడు లోకాల సమతుల్యత కోసం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. మన అష్టాదశ శక్తిపీఠ సాంప్రదాయం ప్రకారం సతీదేవి నాభి భాగం ఒడిస్సాలోని జాజ్పూర్లో పడిందని విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని నాభిగయ, విరజాక్షేత్రం, బిరజాపీఠం వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ నాభిగయకు సంబంధించిన పితృకార్యాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న కూడా వస్తుంది. అదే గిరిజాదేవిని బిరజాదేవి అని ఎందుకు పిలుస్తారు అని. దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది. బ్రహ్మదేవుడు పవిత్రమైన బైతరణి నది తీరంలో యజ్ఞం నిర్వహిస్తూ ఆదిశక్తిని ప్రార్థించాడని కథనం. ఆ యాగాగ్ని నుంచి పార్వతీదేవి దివ్య రూపంలో ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో తనను బిరజ అనే నామంతో ఆరాధించాలని బ్రహ్మదేవునికి సూచించిందని పురాణ సాంప్రదాయం చెబుతోంది. అలా ఈ ప్రాంతం బిరజా క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని విశ్వాసం. అయితే అమ్మవారిని గిరిజ అని కూడా పిలుస్తారు. గిరిజ అంటే గిరి నుంచి జన్మించింది అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి అని అర్థం. అందుకే పార్వతీదేవికి గిరిజ అనే పేరు కూడా వచ్చింది. అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర సాంప్రదాయాల్లో కూడా జాజ్పూర్ అమ్మవారిని గిరిజాదేవి అనే పేర్కొంటారు. అందుకే గిరిజ, బిరజ 2 అమ్మవారిని సూచించే పేర్లుగా భక్తి సాంప్రదాయాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన రహస్యం గురించి కూడా మనం తెలుసుకుందాం. అదే జాజ్పూర్ అమ్మవారు సాధారణ రూపంలో కాకుండా మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకప్పుడు దేవతలను, ఋషులను తీవ్రంగా బాధించినప్పుడు ఆదిశక్తి దుర్గా రూపంలో అవతరించి అతడిని సంహరించింది. అందుకే ఆమెకు మహిషాసుర మర్దిని అనే పేరు కూడా వచ్చింది. అంటే మహిషాసురుడిని సంహరించిన తల్లి అని అర్థం. కానీ జాజ్పూర్ బిరజా అమ్మవారి రూపంలో ఒక అద్భుతమైన ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు 2 చేతులతోనే మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. ఒక చేతిలోని ఆయుధంతో మహిషాసురుడి ఛాతీని ఛేదిస్తూ మరో చేతితో అతని తోకను పట్టుకొని ఒక పాదాన్ని సింహంపై, మరో పాదాన్ని మహిషాసురుడిపై ఉంచిన రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇలాంటి 2 చేతుల మహిషాసురి మర్దిని రూపం అత్యంత అరుదైనది. ఇంకో అద్భుత విషయం ఏంటో మీకు తెలుసా? అమ్మవారి కిరీటంలో గణేశుడు, చంద్రుడు, శివలింగం వంటి దైవిక ప్రతీకలు కనిపిస్తాయి. ఇవి అమ్మవారి రూపంలో శివశక్తి తత్వాన్ని సూచించే పవిత్ర చిహ్నాలుగా భావిస్తారు. జాజ్పూర్ కేవలం ఒక శక్తిపీఠం మాత్రమే కాదు. పవిత్రమైన బైతరణి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రం పితృతీర్థంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నాభిగయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం పవిత్రమైన ఆచారంగా కూడా భావిస్తారు. బిరజా అమ్మవారిని భక్తితో దర్శించి ఆమెను మహిషాసుర మర్దినిగా, ఆదిశక్తిగా ఆరాధిస్తారు. అమ్మవారి కృపతో ధైర్యం, శక్తి, మనశ్శాంతి లభిస్తాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. సతీదేవి నాభిపడిన పవిత్ర శక్తిపీఠం గిరిజాదేవిగా, బిరజాదేవిగా, మహిషాసుర మర్దిని రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి జాజ్పూర్ బిరజాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో మరో మహిమాన్వితమైన క్షేత్రం గురించి తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.